శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్తం మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 109 అధ్యాయాలు పూర్తి చేసి 110వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. कर्माण्यकुहकार्थानि येषां वाचस्य सूनृता येषामर्थास्य सम्बद्धा दुर्गान्यति तरन्ति ते. కష్టాల నుండి ఎవరు తరించబడతారు అనే విషయం చెప్తున్నాడు. ధర్మరాజు అడిగాడు ప్రశ్న. దానికి సమాధానంగా ఆదర్శవంతమైన మంచి పనులు చేసేవాళ్ళు, సత్యవాక్కులు పలికేవాళ్ళు, ధనాన్ని సత్కార్యాలకే ఖర్చు పెట్టేవాళ్ళు, వీళ్ళు కష్టాల నుండి తరించబడతారు. అవధ్యాయేషు ఏ విప్రా స్వాధ్యాయన్నేహ కుర్వతే తపోనిష్టా సుతపసః దుర్గాన్యతి తరంతి తే. తపోనిష్ఠులు, మంచి తపస్సు చేసేవారు, అనధ్యయన దినాలలో స్వాధ్యాయం చేయని బ్రాహ్మణులు కష్టాల నుండి తరిస్తారు. అంటే కొన్ని రోజులు అమావాస్య లాంటి రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో వేదం చదవకూడదని శాస్త్రం. అనధ్యయన దినాల్లో అలా చదవకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడి కోసం తప్పించేవాళ్ళు, వీళ్ళు ఈ బ్రాహ్మణులు కష్టాల నుండి తరింపబడతారు. ఏ తపస్యంతి కౌమార బ్రహ్మచారిణ విద్యా వేదవ్రత స్నాత దుర్గాన్యతి తరంతి తే. కౌమార దశలో బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు, విద్యా వేదాధ్యయనాలు బ్రాహ్మణుల సంగతి. వేదాధ్యయనం చేసి బ్రాహ్మణులు, ఉపనయనం అయిన వాళ్ళు ఎవరైనా సరే కౌమార దశలో ఏం చేయాలి? వాళ్ళు విద్య నేర్చుకోవాలి, వేదాధ్యయనం చేయాలి. అలా చేసి స్నాతులైన వాళ్ళు, స్నాతులంటే ఇప్పుడు కూడా స్నాతకోత్సవం అని ఇదే మాట వాడుతున్నారు. స్నాతకోత్సవం అంటే డిగ్రీ పాస్ అయితే స్నాతకోత్సవం కదా, పట్టా ఇస్తారు కదా. అలా విద్యాలయాల్లో వాళ్ళు స్నాతులైన వాళ్ళు. ఇంకా పోరా అబ్బాయి, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, ఇక నువ్వు గృహస్థుడు అవ్వచ్చు అని పర్మిషన్ ఇవ్వటం, దాన్ని స్నాతకోత్సవం అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ స్నాతకాన్ని ఏదో ఒక ఆచారంలాగా పెళ్లికి ముందు స్నాతకం అని చేస్తున్నారు. అర్థంగా నిజమైన స్నాతకం ఏంటంటే గురువుగారి దగ్గర అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో ఆయన పాస్ అవ్వాలి, ఉత్తీర్ణుడు అవ్వాలి. అది స్నాతకం. అదేనమాట. అలా స్నాతకులైన వారు ఎటువంటి కష్టాలనైనా కూడా తరింపగలుగుతారు. ఏ చ సంశాంతరజసః సంశాంతతమసశ్చయే సత్వే స్థిత మహాత్మానః దుర్గాన్యతి తరంతి తే.
రజోగుణం వదిలిన వాళ్ళు, అలానే తమో గుణం తుడిచిపెట్టుకుపోయిన వాళ్ళు, వీళ్ళు ఈ మహాత్ములు ఎటువంటి కష్టాలనైనా నుండైనా తరింపగలుగుతారు. ఏషాన్న కశ్చిత్ త్రసతి న త్రసంతి కస్యచిత్ ఏషామాత్మ సమో లోకః దుర్గాన్యతి తరంతి తే. భగవద్గీతలో కూడా చెప్పారు ఇది. ఎవరిని భయపెట్టని వాళ్ళు, ఎవరి చేత భయపడని వాళ్ళు, వీళ్ళు ఎన్ని కష్టాలైనా తరింపగలుగుతారు. పరశ్రియా న తప్యంతి ఏ సంతః పురుషర్షభ గ్రామ్యాదర్థాన్ నివృత్తాశ్చ దుర్గాన్యతి తరంతి తే. అలానే విషయ సుఖాల నుండి మరలినవాడు, ఆ తర్వాత ఇతరుల సంపదకు ఈర్ష్య పడని వాళ్ళు, వీళ్ళు కూడా ఎన్ని కష్టాల నుండి అయినా కూడా తరింపగలుగుతారు. సర్వాందేనాన్ నమస్యంతి సర్వధర్మాంశ శృణ్వతే ఏ శ్రద్ధధానా శాంతాశ్చ దుర్గాన్యతి తరంతి తే. సమస్త ధర్మాల్ని వింటూ సర్వదేవతలకు నమస్కారం చేస్తూ శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు అన్ని కష్టాల నుండి కూడా తరింపగలుగుతారు. ఏన మానిత్వమిచ్చంతి మానయంతి చ ఏ పరాన్ మాన్యమానాన్ నమస్యంతి దుర్గాన్యతి తరంతి తే. స్వయంగా గౌరవాన్ని కోరుకోకుండా ఇతరులను గౌరవిస్తూ, అట్లానే మానవత్వం చూపే వాళ్ళకి నమస్కరించే వాళ్ళు కష్టాల నుండి తరిస్తారు. ఏ చ శ్రాద్ధాన్ని కుర్వంతి తిజ్జాం ప్రజార్థినః సువిశుద్ధేన మనసా దుర్గాన్యతి తరంతి తే. అలానే తిథి రోజున, తిథి అంటే పితృకార్యాన్ని తిథి అంటారు. మనం చేసే తండ్రికి తల్లికి చేస్తామే పితృకార్యాలు అంటారు. తల్లికి చేసినా దాన్ని పితృకార్యమే అంటారు. ఎందుకంటే తల్లి కూడా తండ్రిలో సగభాగమే కాబట్టి పితృకార్యం అంటారు, దాన్ని మాతృకార్యం అన్నారు. అర్థమైందా? దాన్ని తిథి అంటారు. ఎప్పుడు తిథి అని అంటే ఎప్పుడు శ్రాద్ధం అనే అర్థం. ఇవాళ ఏం తిథి అది వేరు, ఇవాళ తిథి ఏమిటి అనేది వేరు. నాన్నగారి తిథి ఎప్పుడు అని అంటే అది, అమ్మగారి తిథి ఎప్పుడు అంటే అది అన్నమాట. ఆ తిథి ఏదైతే ఉందో దాన్ని పరిశుద్ధమైన మనసుతో కనుక చేస్తే, అంటే శ్రద్ధాసక్తులతో చేస్తే వాడు ఖచ్చితంగా అన్ని కష్టాల నుండి తరింపబడతాడు. ఏ క్రోధం సన్నియచ్చంతి క్రుద్ధాన్ పంశమయంతి చ నచ కుప్యంతి భూతానాన్ దుర్గాన్యతి తరంతి తే. కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ, అలానే కోపంగా ఉండే వాళ్ళని శాంతింపజేస్తూ, నాకు ఈ మాట అంటే గుర్తొస్తుంది. ఎవరో ఒక ఆయన తెలియని ఆయన గుళ్ళోకి వచ్చాడు. నేను ఎవరినో కోపడుతున్నాను, అయ్యా బ్రాహ్మణులకి కోపం ఉండకూడదు అయ్యా అని అన్న. కోపం ఉండకూడదు అంటే శాంతింపజేస్తున్నట్టు అన్నమాట. ఇక్కడ చెప్తున్నారనమాట, తను అదుపులో ఉంచుకోవాలి, ఎవరన్నా కోపం చూపిస్తే వాళ్ళను కూడా శాంతింపజేయాలి. అటువంటి వాళ్ళు కష్టాల నుండి తరింపబడతారు. రేపు మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.